అందరికీ మరొక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ ఈవినింగ్ స్నాక్ కోసం పీనట్ కుకీస్ అనేది ఇంట్లో మేక్ చేశాను. ఇక్కడ 1 కప్ పీనట్స్ అనేది తీసేసుకొని ఫ్రై చేసేసుకొని చల్లగయ్యేలోపు పక్కన పెట్టేస్తున్నాను. చల్లగయ్యేలోపు ఇక్కడ నేను మిక్సీ జార్ తీసేసుకొని జాగరీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకున్న, 4 ఇలాచీ అనేది వేసుకున్న. ఇలాచీ అనేది ఆప్షనల్, ఒకవేళ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు మనము. ఫైన్గా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని దీనిలోకి మనం పీనట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. కొన్ని పీనట్స్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను గార్నిష్ కోసం. దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చుట్టూ కలుపుకుంటూ మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ పేస్ట్ని బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వీట్ ఫ్లోర్ అనేది యాడ్ చేశాను. అలానే శనగపిండి కూడా ఇక్కడ యాడ్ చేసేసాను 2 టేబుల్ స్పూన్స్. అలానే బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ అనేది యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. దీన్ని మనం ఫైన్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. హాట్గా చేయకూడదు, స్మూత్గా మనం మిక్స్ చేయాలి చపాతీ పిండిలాగా. మనం 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాము. ఈలోపు ప్రీహీట్ అనేది చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర అనేది యూస్ చేసినాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనం తీసేసుకొని అన్నిటిని బాల్స్ చేసేసుకొని మనం ఆయిల్ అనేది గ్రీస్ చేసేసుకొని, నేనైతే ఇక్కడ బటర్ పేపర్ కూడా యూస్ చేశాను. ఒకవేళ లేకపోతే ఆయిల్ అయినా మనం యూస్ చేయొచ్చు. అన్నిటిని రౌండ్స్గా చేసేసుకొని దాని మీద కొన్ని పీనట్స్ అనేది పెట్టేసేసుకొని దాని తర్వాత హీట్ అయిన కుక్కర్లోకి పెట్టేశాను. ఇక్కడ చూడండి హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్కి వెళ్ళి మనం పైన ఉన్న కుక్కీస్ వచ్చేలాగా నేను 2 ఒకేసారి బేక్ చేసుకున్నాను అనమాట. మనకి ఇది వచ్చేసి బేకింగ్ టైం వచ్చేసి మనకి ఈజీగా 20 మినిట్స్ లోపు బేక్ అయిపోతాయి అనమాట. కాకపోతే నాకు కింద ప్లేట్ పెట్టా కదా, నాకు తొందరగానే బేక్ అయిపోయింది 15 మినిట్స్కి. అది తీసేసాను. ఇది ఇంకొక 5 మినిట్స్ అనేది బేక్ చేసాను పైన ఉన్న ట్రే. ఫైనల్గా మనకి కుకీస్ అనేది ఇలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా స్మూత్గా ఉంటాయండి, ఈజీగా కరిగిపోతాయి అనమాట. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.